జై శ్రీరామ్. మీరు నిన్న మొన్న ఒక వీడియో బాగా వైరల్ అయింది, చూసిర్రు? ఏంటంటే కూరగాయలు ప్యాంట్లో పెట్టుకొని వాడు రుద్ది 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 అమ్ముతున్నారు, చూసిర్రు కదా? అది వాడి మీద కేసు కూడా అయింది. 4,000 5,000 రూపీస్ వానికి పెనాల్టీ వేసిరు. మళ్ళీ వాడు బయటకు వచ్చేసిండు, బెయిల్ మీద బయటకు వచ్చేసిండు. సరే, ఇది ఇట్లా ఉంది. వాడు ప్రతి పూల మీద, పండ్ల మీద ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంగిల్ చేసి అమ్ముతున్నారు, ఉమ్మేసి టాయిలెట్ పోసి అమ్ముతున్నారు. మొన్న ఒక వీడియో చూసిన, వాడు బిర్యానీ చేస్తుండు, బిర్యానీలో డ్రైనేజ్ వాటర్ తీసి కలిపి అది చేస్తున్నాడు. దాన్ని ఏమో మీరు లొట్టలు వేసుకుంటూ తింటున్నారు, టేస్ట్ బాగుంది అనుకుంటా. అండ్ వాడు ఇచ్చే పూలు, ఎంగిలి పూలు మన తీసుకొచ్చి మీరు దేవునికి పెడుతున్నారు. ఎంగిలి పూలు, ఎంగిలి పండ్లు కూడా. నేను పండ్ల గురించి కూడా చెప్పినండి. పండ్ల బండిల దగ్గర నేను ఒక 4-5 years కింద కావచ్చు, ఆల్మోస్ట్ ఒక 200-300 జెండాలు అందరికి పంచిన మన వాళ్ళకు. ఏది మన వాళ్ళ ఆ జెండా చూసన్నా మన వాళ్ళు మన దగ్గరనే కొంటారు అనే ఒక ఫీలింగ్ తోని వస్తారు జనాలు అని చెప్పేసి అట్లా కూడా జెండాలు అన్ని పంచిన. ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి నేను ఇదే చెప్తున్నా మీకు, దయచేసి మన వాళ్ళ దగ్గరే కొనండి, మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పి. బట్ మీరేంటి, వాడు ఇక్కడ 10 రూపాయలు తక్కువ ఇస్తాడేమో, ఆ 10 రూపాయలు మీకు లేనట్టుగా ఆ 10 వాని దగ్గరికే పోయి మళ్ళీ కొంటారు. ఏదంటే మీ వేళ్లతోనే మీ కళ్ళు పోడ్చుకుంటున్నారు మీరు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? ఇప్పుడు మొన్న కాశ్మీర్లో చూసిరు బాంబ్ బ్లాస్ట్లు, అవి ఎట్లయినాయి? ఆ డబ్బులు ఎక్కడియో కాదు, మనం ఇచ్చినాయి అవన్నీ. మనం ఇట్లా ఇచ్చినాయే ఆ రూపంలో అక్కడికి వెళ్ళి మళ్ళీ మన మీదకి వస్తున్నాయి. అవి దాడి చేస్తున్నారు వాటితోనే. మీరు ఇంకా ఎప్పుడు మారుతారు? మీకు బుద్ధి తెచ్చుకోరు అసలు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా మీతోని, కొంచెం ఇప్పటికైనా మారండి కొంచెం. మనం దీనివల్ల ఏమైతే అంటే, ఎక్కడో కొందరు మంచోళ్ళే ఉంటారు పాపం, వీళ్ళ వల్ల మొత్తం అందరినీ మనం చెడ్డోళ్ళు అనుకోవాల్సి వస్తుంది అనవసరంగా. ఇది చెప్తున్నా, మా ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా, ఇలాంటి వాటిని మీరు ఎక్కడ కూడా అది చేయొద్దు. మీరు కూడా ఖండించాలి, మీరు కూడా శిక్షించాలి. లేదంటే మిమ్మల్ని కూడా అదే కోవలో మేము అనుకోవాల్సి వస్తుంది అనవసరంగా. మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే మిమ్మల్ని కూడా మేము అట్లనే చూడాల్సి వస్తుంది. ముందే మీకు హెచ్చరిస్తున్నా. ఇది ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే మన వాళ్ళ దగ్గరే కొనండి. జై శ్రీరామ్.